హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీ అయిన అలసంద రసం చేయబోతున్నామండి. ఇప్పుడుండే ఈ క్లైమేట్‌కి వేడి వేడిగా అలసంద రసం అని, మిరియాల రసం అని చాలా బావుంటుంది నోటికి. అలానే మన ఛానల్‌లో మిరియాల రసము, అలసందలతో తాలింపు కూడా చేసి పెట్టుండాను. చూడనోళ్ళు చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అలసంద రసం ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా ఒక గ్లాస్ అలసందలు తీసుకునేయాలి. అలసందల్లో 3 రకాలుంటాయి. వైట్ కలరు, ఇలా లైట్ బ్రౌన్ కలరు, ఇంకా డార్క్ బ్రౌన్ కలర్ ఉంటాయండి. ఈ 2 బావుంటాయి గానీ రసానికి, వైట్ కలర్ అంతగా బాగుండవు. ఇప్పుడు ఈ అలసందల్ని ఒక గుండంలో వేసుకునేసి, నీళ్లు వేసి శుభ్రంగా ఇలా కడుక్కునేయాలి. పైన సచ్చు గింజలేమైనా తేలితే తీసి పడేయాలి. అలానే కడిగిన అలసందల్లో ఒక 2 గ్లాసులు నీళ్లు వేసుకునేద్దాము. ఈ రసానికి నీళ్ళేం మెజర్‌మెంట్ కాదండి. ఉడికేకి కొంచెం ఎక్కువే పడతాయి. ఇలా నీళ్లు వేసిన తర్వాత స్టవ్ మీద పెట్టి మంటనేది మీడియంగా పెట్టుకునేసి వీటిల్ని ఉడకపెట్టుకోవాలి. మూత ఇలా కొంచెం వారగా వేసుకునేస్తే ఇవి పొంగకుండా ఉంటాయండి. ఇవి ఉడుకుతా ఉండంగలోనే ఇందులో మనం మసాలా ప్రిపేర్ చేసుకునేద్దాము. ఒక 2 స్పూన్లు ఎండు కొబ్బెర, అలానే ఒక 4 ఎండుమిరపకాయలు, అలానే ఒక 10, 15 చిన్నుల్లిపాయ రెబ్బల్ని పొట్టు తీయకుండా వేసుకునేయాలి. మనం తీసుకున్న ఒక గ్లాస్ అలసందలకి ఈ కారం అనేది సరిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్‌లోకి ఎండు కొబ్బరిని, అలానే ఎండుమిర్చిని వేసుకునేసి, ముందు ఈ రెండిటిని మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత మనం చిన్నుల్లిపాయలు వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్నుల్లిపాయ రెబ్బలు వేసుకునేసి, దీన్ని కూడా ఒకసారి ఇలా మిక్సీ తిప్పుకునేయాలి. ఇలా మిక్సీ పట్టిన కొబ్బరి పౌడర్‌ని పక్కన పెట్టుకునేసి, స్టవ్ మీద అలసందలు పెట్టినాం గదా! అవి ఒకసారి మూత తీసి చూద్దాము. అలసందలు గూడా మనకి ఆల్మోస్ట్ సగం ఉడికినాయండి. ఇలా 1% ఉడికినప్పుడు మాత్రమే ఉప్పు వేయాలి. ఉప్పు అనేది ముందుగా వేసి ఉడకబెట్టినామంటే అలసందలు ఉడకవు. ఒకటి పట్టి చూస్తే లైట్‌గా ఉడికింది గదా! ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసేసి, ఇంకొక గ్లాస్ నీళ్లు వేసి, దీన్ని మరొక 5, 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడకపెట్టుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి చూద్దాము. మనకి పప్పు ఉడికిందా లేదా అని. ఇలా ఒక పప్పుని పట్టి చూసినామంటే మెత్తగా ఉడికిందో లేదో తెలుస్తుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి, ఈ నీళ్ళనంతా ఒక బౌల్‌లో వంచుకునేయాలి. పప్పు అనేది మరీ మెత్తగా ఉడికితే తాలింపు చేసేకి బాగుండదండి. ఒట్టి రసానికే అయితే బావుంటుంది. నేను లైట్‌గానే ఉడకబెట్టినాను పప్పనేది. ఆ గింజలతో తాలింపు చేసుకోవచ్చని చెప్పి. ఇప్పుడు ఇందులోనే ఒక ఉసిరిక సైజంతా చింతపండు వేసుకునేయాలి. ఈ చింతపండు పులుపనేది కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు మనం అలసందలు ఒక బౌల్‌లో వంచి వేసుకున్నాం గదా! ఈ అలసందల్లోంచి ఒక 2 పిడికెళ్ళు మనం రసంలో వేసుకునేద్దాము. రసం అనేది చిక్కగా, టేస్టీగా ఉంటాయి. మిగిలినేటియి ఇవి తాలింపైన చేసుకోవచ్చు. ఒట్టిగా అయినా తినేయొచ్చండి. అలానే ఇప్పుడు ఈ రసాన్ని పప్పు కర్రతో చిన్నగా ఇలా మెదుపుకునేయాలండి. కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాతనే ఇలా మెదుపుకునేయాలి. పప్పు కర్రతో మెదుపుకున్న తర్వాత మనం చేత్తో గూడా మెత్తగా కలుపుకునేయాలి. చింతపండు గూడా వేడి మీదనే వేసినాం గాబట్టి చక్కగా నానిపోయి ఉంటుందండి. చూసారు గదా! ఇవన్నీ ఇలా మెత్తగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 చెంబులు నీళ్లు వేసుకునేద్దాము. రసానికి నీళ్ళనేది కొలతేం గాదండి. చిక్కగైనా, పలసగైనా బెట్టుకోవచ్చు. కాకపోతే ఈ మసాలా రసం కొంచెం తిక్కుగానే ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద వేరొక బాండలి పెట్టుకునేసి, ఇందులో ఒక 3 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఒక అర టీ స్పూను ఉద్దిపప్పావాలు వేసుకునేసి, ఉద్దిపప్పావాలు గూడా వేగిన తర్వాత 2 మీడియం సైజ్ టమోటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకునేద్దాము. అలానే 2 ఎండుమిరపకాయలు గూడా వేసుకునేసి, ఈ టమోటాలని సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఇలా చక్కగా కలుపుకునేయాలండి. గరిటెతో ఇట్లా అనుకుంటూ కలుపుకునేయాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు గూడా వేసుకునేసి, మరొకసారి అంతా దీన్ని కలుపుకునేయాలి. టమోటాలు కొంచెం సాఫ్ట్‌గా అయిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకునేసి, ఒకసారి పసుపును గూడా ఇలా అంతా కలిపేసి, ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టిన ఎండుమిరపకాయలు, కొబ్బరి పౌడర్‌ని వేసుకోవాలి. ఈ మసాలా అంతా పచ్చి వాసన పోయేంత వరకు ఇలా చక్కగా వేపుకునేసి, ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టిన అలసంద నీళ్లు వేసుకోవాలండి. నేనైతే ఇలా తొక్కుతో గూడా వేస్తా ఉండాను. మీకు ఒకవేళ తొక్కు ఇష్టం లేకపోతే చేత్తో వడగట్టుకొని తొక్కు తీసి వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఇంకొక అర గ్లాస్ నీళ్లు వేసుకునేద్దాము. మొత్తం 2:30 గ్లాస్ నీళ్ళైతే వేసుకున్నామండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ఉప్పు ఏదైనా తగ్గినట్టు అనిపిస్తే చూసి వేసుకునేసి, ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలిపేసేసి, ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర గూడా వేసుకునేసి, మూత పెట్టకుండా ఈ రసాన్ని చక్కగా ఉడికించుకోవాలండి. రసం ఇలా బాగా బాయిల్ అవుతూ ఉంది గదా! ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒకసారి గరిటెతో కలుపుకునేసి, ఇంకొక 5 నిమిషాలు చక్కగా ఉడికించుకోవాలండి. ఇలా బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు మనకి రసం అనేది రెడీ అయిపోయినట్టు. చూసారు గదా! ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే వేడి వేడి అలసంద మసాలా రసం రెడీ అయిపోయిందండి. చాలా బావుంటుంది టేస్టీగా. ఈ రసం మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్‌లో అయితే చెప్పండి. అలసంద రసం అనేది.
ఈ అలసంద రసం మీరు గూడా ఒకసారి చేసుకొని తిని చూసి ఎలా వచ్చిందనేది కామెంట్‌లో చెప్పండి. మనం అలసందలతో తాలింపు గూడా చేసుందాం చూడండి. మన ఛానెల్‌లో ఆల్రెడీ చేసి పెట్టున్నాను గాబట్టి ఇప్పుడు చూపియలేదండి. తాలింపు గూడా చాలా బావుంటుంది. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి.